ఒక సర్పంచ్ అభ్యర్థి 14 ఓట్లతో ఎలక్షన్లలో ఓడిపోయాడు. కానీ ఆయనకు ఆ కౌంటింగ్ తీరు మీద అనుమానం వచ్చింది. దాంతో రీకౌంటింగ్కి అప్లై చేసిండు. కానీ అక్కడున్న ఎలక్షన్ అధికారులు రీకౌంటింగ్ చేయకుండా ఏకపక్షంగా అతని ప్రత్యర్థిని విజేతగా ప్రకటించి వెళ్ళిపోయారు. కానీ ఆయన ఆ విషయాన్ని అక్కడితో వదిలేయలేదు. సుదీర్ఘంగా కొట్లాడిండు, కోర్టుకు వెళ్ళిండు. ఆఖరికి కోర్టు ఆదేశాలతో రీకౌంటింగ్ జరిపితే ఎవరినైతే ఓడిపోయిండు అని చెప్పి అధికారులు ప్రకటించారో ఆ వ్యక్తే గెలిచిండు. కానీ ఆ వ్యక్తి అనుభవించడానికి అక్కడ సర్పంచ్ పదవి లేదు. అప్పటికే ఆ సర్పంచ్ పదవీ కాలం పూర్తయిపోయింది. ఏ వ్యక్తి అయితే ఓడిపోయిండో ఆ వ్యక్తి మాత్రం 5 ఏళ్ల పాటు సక్సెస్ఫుల్గా సర్పంచ్ గిరి అనుభవించాడు. ఈ ఆసక్తికరమైన ఇన్సిడెంట్ ఏపీలోని కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం గాడిలంక అనే గ్రామ పంచాయతీలో జరిగింది. సబ్జెక్ట్లో పోయే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ గాడిలంక అనే గ్రామ పంచాయతీలో 2021 ఫిబ్రవరి 14వ తారీఖున సర్పంచ్ ఎలక్షన్ జరిగింది. అఫ్కోర్స్ ఏపీ వ్యాప్తంగా ఆ రోజే సర్పంచ్ ఎలక్షన్లు జరిగినాయి. అక్కడ కూడా సర్పంచ్ ఎలక్షన్ జరిగింది. ఈ సర్పంచ్ ఎలక్షన్లో అన్నదమ్ముల వరుస అయ్యే ఇద్దరు ఎదురెదురు పార్టీల నుంచి పోటీ చేశారు. అంటే ఒక ఆయన వైసీపీ నుంచి, ఒక ఆయన టీడీపీ నుంచి, అంటే మద్దతుతో పోటీ చేశారు. ఒక ఆయన పేరు పెద్దింటి నాగమునీందర్రావు, ఇంకొక ఆయన పేరు పెద్దింటి వెంకటకృష్ణారావు. ఈ పెద్దింటి నాగమునీందర్రావు ఏమో వైసీపీ మద్దతుతో పోటీ చేస్తే, పెద్దింటి వెంకటకృష్ణారావు టీడీపీ మద్దతుతో పోటీ చేశారు. ఈ పంచాయతీ ఎలక్షన్లో మొత్తం 982 ఓట్లు పోలైనాయి. ఇందులో నాగమునీందర్రావుకి, అంటే వైసీపీ మద్దతుతో పోటీ చేసిన నాగమునీందర్రావుకి 472 ఓట్లు వచ్చినట్టు అధికారులు ప్రకటించారు. అట్లనే టీడీపీ మద్దతుతో పోటీ చేసిన వెంకటకృష్ణారావుకి 462 ఓట్లు వచ్చినట్టు అధికారులు ప్రకటించారు. అంటే నాగమునీందర్రావు కంటే వెంకటకృష్ణారావుకి 10 ఓట్లు తక్కువ రావడంతో నాగమునీందర్రావుని విజేతగా ప్రకటించి ఆయనతోటే సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేయించారు. అప్పటికి వెంకటకృష్ణారావు అడ్డుకుంటూనే ఉన్నాడు. కేవలం 10 ఓట్ల తేడా ఉంది, నాకు ఎందుకో అనుమానంగా ఉంది, రీకౌంటింగ్ చేయించండి అని చెప్పి పట్టుబట్టిన అప్పుడున్న ఎలక్షన్ అధికారులు వినలేదు. దాంతో ఆయన పట్టు వదలని విక్రమార్కుల్లాగా కోర్టుకు పోయిండు. ముమ్మిడివరం జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఈ వ్యవహారాన్ని దాదాపు 5 ఏళ్ల పాటు విచారించి ఫైనల్గా రీకౌంటింగ్కి ఆదేశించింది. ఈ రీకౌంటింగ్లో ఎవరైతే గెలిచిండో అని అధికారులు ప్రకటించారో ఆ నాగమునీందర్రావు ఓడిపోయినట్టు, ఈ వెంకటకృష్ణారావు గెలిచినట్టు తేలింది. అసలు జరిగింది ఏంటంటే, నాగమునీందర్రావుకి 472 ఓట్లు వచ్చినాయి కదా, ఆ 472 ఓట్లలో 25 ఓట్లు చెల్లనివి. ఆ ఓట్ల మీద సరైన నిర్ణయం తీసుకోలేక ఆ ఓట్లని నాగమునీందర్రావుకు గెలిపారు. ఆ 25 ఓట్లు తీసేస్తే నాగమునీందర్రావుకు వచ్చింది 447 ఓట్లు మాత్రమే. అంటే 462 ఓట్లు వచ్చిన వెంకటకృష్ణారావుతో పోలిస్తే ఈయన 15 ఓట్ల వెనకబడ్డాడు. అయితే ఇదే టైంలో వెంకటకృష్ణారావు కూడా ఒక చెల్ల నోటు పడ్డది. దాన్ని కూడా తీసేస్తే 14 ఓట్ల తేడాతో ఏ అభ్యర్థి అయితే గతంలో అధికారులు ఓడిపోయారు అని ప్రకటించారో అదే వెంకటకృష్ణారావు అనే అభ్యర్థి ఇప్పుడు గెలిచినట్టు కోర్టు ప్రకటించింది. కానీ ఇక్కడ చిత్రం ఏంటంటే, ఈ విచారణ జరిగేసరికి 5 ఏళ్లు కంప్లీట్ అయిపోయింది. ఆ లోపు సర్పంచ్ పదవీ కాలం కూడా పూర్తయిపోయింది. కనీసం ఇప్పుడు ఈ గెలిచిన అభ్యర్థి ప్రమాణ స్వీకారం చేయడానికి కూడా అవకాశం లేదు. ఇంకో దిక్కు ఓడిపోయిన అభ్యర్థి ఏమో 5 ఏళ్ల పాటు సక్సెస్ఫుల్గా సర్పంచ్ గిరిని అనుభవించిండు. గెలిచిన అభ్యర్థి 5 ఏళ్ల పాటు కోర్టుల చుట్టూ తిరిగిండు. మరి మొత్తం వ్యవహారంలో తప్పెవరిది అంటే ఎలక్షన్ అధికారులు. ఇప్పుడు ఆ ఎలక్షన్ అధికారులకు ఏమైనా శిక్ష పడుతుందా, ఎలక్షన్ అధికారులు ఏమైనా పరిహారం చెల్లించాల్సి ఉంటుందా ఈ మొత్తం విషయంలో అంటే అట్లాంటిది ఏమీ ఉండదు. ఎన్నికల చట్టం ప్రకారం ఎలక్షన్ అధికారుల నిర్ణయం తప్పైతే ఆ తర్వాత పైన కోర్టులు తేల్చాలి తప్ప వాళ్ళని శిక్షించడానికి ఎట్లాంటి అవకాశం లేదు. ఎందుకంటే పంచాయతీ ఎలక్షన్లలో ఈ స్టేజ్ 1 అధికారికి ఈ చెల్లని ఓట్ల తలనొప్పి ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. దీంతో గనక గోక్కుంటే ప్రతి అధికారి జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకనే చట్టంలో చాలా తెలివిగా ఎలక్షన్ అధికారులకి ఇట్లాంటి విషయంలో, రీకౌంటింగ్ విషయంలో జరిగిన తప్పులకి ఎట్లాంటి బాధ్యత వహించాల్సిన అవసరం లేదు. చట్టంలో వాళ్ళకి ఎట్లాంటి శిక్షలు వేయడానికి కూడా అవకాశం లేదు. సో ఈ నేపథ్యంలోనే చాలామంది ఏం డిమాండ్ చేస్తున్నారంటే, ఈవీఎంలు ఎట్లయితే పార్లమెంట్ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్లో ఈవీఎంలను ఎట్లయితే పెడుతున్నామో, సర్పంచ్ ఎలక్షన్లు అట్లనే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లో కూడా ఈవీఎంలు పెడితే ఈ చెల్లని ఓట్ల బాధ అనేది పోద్ది, రీకౌంటింగ్ సమస్యలు తప్పుతాయి అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. మరి స్టోరీ మీద మీ అభిప్రాయం ఏంటి కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం ది 4th Estate ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.